అగ్ర హీరోల మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ టాలీవుడ్ తీసుకుంటే చిరంజీవి వర్సెస్ బాలయ్య, అలాగే కాలీవుడ్ తీసుకుంటే రజనీ వర్సెస్ కమల్ హాసన్. ఇప్పుడు రీసెంట్ గా రజనీ వర్సెస్ కమల్ హాసన్ ఇష్యూ ఒక పీక్ ఎగ్జాంపుల్ గా అయితే చెప్పవచ్చు. ఇంతకీ అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అంటే వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రజనీ వర్సెస్ కమల్ ఈనాటిది కాదు, ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. 2022లో కమల్ హాసన్ విక్రమ్ మూవీతో కంబ్యాక్ ఇచ్చి 500 కోట్లు కొల్లగొట్టాడు. 2023లో రజనీ జైలర్ గా తిరిగొచ్చి ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నాడు. కమల్ లెక్క సెట్ చేశాడు. ఇలా ఉంటుంది రజనీ కమల్ మధ్య కాంపిటీషన్. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్ కెరీర్ లో బిగ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కమల్ భారతీయుడు పాత్రలో తిరిగొస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు, కానీ జూన్ లో రిలీజ్ చేస్తున్నట్లు శంకర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. కమల్ స్పీడ్ చూసి వెంటనే రజనీకాంత్ కూడా అలర్ట్ అయ్యాడు. జై భీమ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న వేటయాన్ అనే చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు సూపర్ స్టార్ కూడా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. కమల్ రిలీజ్ డేట్ లేకుండా పోస్టర్ విడుదల చేస్తే రజనీకాంత్ కూడా రిలీజ్ డేట్ లేకుండానే పోస్టర్ విడుదల చేశాడు. ఇప్పటికిప్పుడు వీరిద్దరూ రిలీజ్ డేట్స్ ప్రకటించడం కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.